వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం యూజ్ కాంటెక్స్ట్ అనే హూక్ గురించి నేర్చుకుందాం, ఓకేనా. సో ఇప్పటిదాకా మనం 2 హూక్స్ నేర్చుకున్నాం. ఒకటి వచ్చేసి యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్ కదా. సో మీకు పర్ఫెక్ట్ అయితేనే ఈ హూక్ రండి, లేదంటే రాకండి, ఓకేనా. సో అది ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత ఇది. సో ఈ హూక్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాం, ఇది ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అనేది మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఇది ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందో మనకు తెలియదు కదా. ఫస్ట్ మనం ప్రాబ్లం అనేది క్రియేట్ చేద్దాం, ఓకేనా. సో ప్రాబ్లం అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఆలోచిద్దాం. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, మన యూజ్ కాంటెక్స్ట్ ఒక బేసిక్స్ డాట్ జేఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేస్తాను అంటే దీని పేరు వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వేరేది ఇస్తాను నేను. సో పేరెంట్ అని ఇస్తాను, ఓకేనా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సో ఒకసారి మీరు దీన్ని చూడండి, ఫైనల్ ఉంది కదా, నేను ఇక్కడ పేరెంట్ అని ఇస్తాను. సో పేరెంట్ కాంపోనెంట్ ఇలా ఇస్తాను. సో ఇది ఇలా ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను, అదేంటంటే కాన్స్ట్ చైల్డ్ కాంపోనెంట్ అని క్రియేట్ చేస్తాను, ఓకేనా. సో మీ ఇష్టమైన నేమ్స్ ఇచ్చుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ మీకు అర్థం కావాలని ఇలా పేరెంట్ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్స్ అని ఇట్లా ఇస్తున్నాను సపోజ్. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే సో ఇంకొక h1 పెట్టేసి ఇక్కడ h2 పెట్టేసి సంథింగ్ అట్లా ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్ అని ఇస్తాను, ఓకే. ఇలా ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ కూడా క్రియేట్ చేస్తాను. సో దాని పేరు ఏం చేస్తాను అంటే సబ్ చైల్డ్ కాంపోనెంట్ అని ఇస్తాను. సో ఓకే, సో సబ్ చైల్డ్ కాంపోనెంట్ ఇలా ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత మనం ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనం యూజ్ కాంటెక్స్ట్ అనేది యూజ్ చేయాలి అనేది నేర్చుకుంటాం ఇక్కడ. సో ఆ తర్వాత మనం మళ్ళీ ఎగ్జాంపుల్స్ అనేది నేర్చుకుందాం. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా ఇంకా ఎక్స్ట్రా అర్థమవుతుంది అన్నట్టు, ఓకే. సో ఇప్పుడు ఇలా వచ్చేసింది. సో ఇది మన రిక్వైర్మెంట్, అంటే మనకు రిక్వైర్మెంట్ కాదు, ఇక్కడ ఏంటంటే ఇలా ఉంది, ఇలా మనం క్రియేట్ చేసాం స్ట్రక్చర్ అనేది. బట్ నాకు ఎక్కడైతే పేరెంట్ కాంపోనెంట్ ఉంటుందో, సపోజ్ ఇది పేరెంట్ కాంపోనెంట్, ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ యూజ్ స్టేట్ తీసుకుంటాను. ఇక్కడ యూజ్ స్టేట్లో ఒక స్టేట్ అనేది క్రియేట్ చేస్తాను. సో స్టేట్ వచ్చేసి ఏంటంటే కాన్స్ట్ యూజర్ డీటెయిల్స్ అండ్ సెట్ యూజర్ డీటెయిల్స్ ఇలా ఉంది ఒక స్టేట్ అనేది మనకు ఉంది ఇలా. ఆ స్టేట్లో బై డిఫాల్ట్గా నేను ఏం చేస్తాను అంటే ఒక ఆబ్జెక్ట్ ఇస్తాను. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఎమ్మ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి వాట్సన్. అండ్ అదేవిధంగా మనకు వాళ్ళ ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడ ఏమి ఇస్తాను అంటే emma@gmail.com. సో ఇలా ఇస్తాను, ఓకేనా. సో ఇది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యూజర్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ ఇట్లా ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్గా అంటే బై డిఫాల్ట్గా డేటా ఇచ్చేసాను. సో మీరు ఇలా ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే అవుట్ సైడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దీనికి పారామీటర్ లాగానే పాస్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న యూజర్ డీటెయిల్స్ని మనం ఈ సబ్ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలి, ఓకేనా. సో పాస్ చేద్దాం. ఎట్లా పాస్ చేస్తాం, మనకు ప్రాప్స్ తెలుసు. సో ప్రాప్స్ అనేది తెలుసు కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఈ చైల్డ్ కాంపోనెంట్ పాస్ చేయాలి. ఆ తర్వాత ఈ చైల్డ్ కాంపోనెంట్ వెళ్ళి సబ్జెక్ట్ కాంపోనెంట్కి పాస్ చేయాలి. సపోజ్ ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ మనకు ఇది ఉంది కదా, ఈ యూజ్ కాంటెక్స్ట్ ఇక్కడ ఇట్లా ఉండండి. దీన్ని ఇక్కడ ఏం చేస్తాం అంటే చైల్డ్ కాంపోనెంట్ అని పెడుతున్నాం. సో ఇప్పుడు ఆ చైల్డ్ కాంపోనెంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చైల్డ్ కాంపోనెంట్లో సబ్ చైల్డ్ కాంపోనెంట్ ఉంది కదా. సో ఇది పెట్టేసాం అనుకోండి, ఇలా మనకు కనిపిస్తుంది, ఓకే. ఫైన్, బాగానే ఉంది. ఇక్కడ ఏం చేస్తాను అంటే యూజ్ కాంటెక్స్ట్ తర్వాత పేరెంట్ అని రాస్తాను. సో పేరెంట్ అంటే మీకు హైరార్కీ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పేరెంట్ కాంపోనెంట్, చైల్డ్ కాంపోనెంట్, సబ్ చైల్డ్ కాంపోనెంట్ ఇట్లా ఉంది. మనకి ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్లో స్టేట్ అనేది ఉంది, దాన్ని సబ్ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలి. ఎట్లా పాస్ చేస్తాం, మనం ప్రాప్స్ ద్వారా పాస్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలి. సో యూజర్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇట్లా పాస్ చేస్తున్నాం మనం యూజర్ డీటెయిల్స్. సో యూజర్ డీటెయిల్స్లో పాస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, ప్రాప్స్ అనేది తీసుకోవాలి. సో ప్రాప్స్ అనేది మీకు ఒకవేళ అర్థం కాలే అనుకోండి, సో ఇక్కడ మనకి ఏం వస్తున్నాయో సో కన్సోల్ లాగా చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఇక్కడ కన్సోల్ లాగా కూడా చేసుకోవచ్చు. సో మీరు ప్రతి ఒక్కటి డీస్ట్రక్చర్ చేయాలంటే లేదు, అది మీ ఇష్టం. మీకు డీస్ట్రక్చర్ నచ్చితే డీస్ట్రక్చర్ చేయండి, లేదంటే నచ్చకపోతే మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయొచ్చు అన్నట్టు, ఓకేనా. సో వాళ్ళు అట్లా చేశారు కదా, మనం ఇట్లా చేయాలంటే ఏం లేదు, మనకు నచ్చినట్టు మనం చేయాలి. సో ఇప్పుడు చూడండి, మనకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఆ ఆబ్జెక్ట్లో యూజర్ డీటెయిల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో ఇది మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్ డీస్ట్రక్చర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, యూజర్ డీటెయిల్స్ అని డీస్ట్రక్చర్ చేశాను. సో అవసరం లేకుంటే ఇట్లనే ఉంచుతాం. ఇప్పుడు ఇలానే ఉండనివ్వండి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే యూజర్ డీటెయిల్స్ అని ఉంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ కన్సోల్ లాగా చేస్తే చూడండి, మనకు ప్రాప్స్లో యూజర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు పంపించేటప్పుడు ఎట్లా పంపించేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సేమ్ అలానే యూజర్ డీటెయిల్స్ ఎట్లా పంపించాలి, ప్రాప్స్ డాట్ యూజర్ డీటెయిల్స్ ఇట్లా పంపించేయాలి, ఓకే. ఇలా పంపించేస్తాం మళ్ళీ. సో అప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ప్రాప్స్ అనేది తీసుకోవాలి. సో మళ్ళీ మీకు అవసరం ఉంటే కన్సోల్ లాగా చేసుకోండి, లేదంటే లేదు. సో లాస్ట్ టైం కదా, ఒకసారి కన్సోల్ లాగా చేస్తాను చూడండి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మళ్ళీ నాకు ఆ యూజర్ డీటెయిల్స్ వచ్చేసాయి.
బట్ ఇక్కడ నేను అలా చేయను, ఇక్కడ నేను డీస్ట్రక్చర్ చేస్తాను. సో ఎందుకంటే మనం పైన చూసాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ డీస్ట్రక్చర్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు చూసినట్టయితే మనకు ఆ యూజర్ డీటెయిల్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా ప్రింట్ చేస్తాం, ఇట్లా ప్రింట్ చేస్తాం. ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి, సపోజ్ ఇక్కడ చూసినట్టయితే నేము, సో ఇట్లా పెట్టేసి సో ఇది జావాస్క్రిప్ట్ కదా, నేము యూజర్ డీటెయిల్స్ డాట్ ఫస్ట్ నేమ్. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు అక్కడ నేమ్ ఎమ్మా వచ్చేసింది. సేమ్ అదేవిధంగా మనం ఇంకా 2-3 ఉన్నాయి కదా, సో అవి కూడా ప్రింట్ చేద్దాం. సో యూజర్ డీటెయిల్స్ డాట్ లాస్ట్ నేమ్. సో అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటిది, ఈమెయిల్ కదా. సో ఇలా. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇష్యూ ఏంటిది, అంత ప్రాపర్గానే వర్క్ అవుతుంది కదా, ఇక్కడ ప్రాబ్లం ఏంటిది, ఏం ప్రాబ్లం వచ్చింది నీకు అనుకోవచ్చు. సో బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మన ప్రాబ్లం ఏంటంటే పేరెంట్ కాంపోనెంట్ నుంచి సబ్ చైల్డ్కి పంపించాలంటే మనం ఏం చేసాం, చైల్డ్ కాంపోనెంట్ కూడా పంపించాం ప్రాప్స్ అనేది. బట్ చైల్డ్ కాంపోనెంట్ ఈ ప్రాప్స్ అనేది యూజ్ చేసుకుంటుందా? నో, యూజ్ చేసుకోవట్లేదు. బట్ అన్నెసరీగా మనకు అవసరం లేకున్నా కూడా మనం చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేస్తున్నాం అని అర్థం. సపోజ్ ఒక డయాగ్రామ్లో మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు చూసినట్టయితే ఇది ఒక సర్కిల్ తీసుకుందాం. సో ఇది ఒక కాంపోనెంట్, పేరెంట్ కాంపోనెంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి సపోజ్ అట్లా అజ్యూమ్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు ఇంకో కాంపోనెంట్ ఉంది, ఓకే ఫైన్. అండ్ ఇంకో కాంపోనెంట్ ఉంది అనుకోండి. సో ఇట్లా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి హైరార్కీ లెవెల్లో, ఓకేనా. సో ఇప్పుడు మనకు 3 రాసాం కదా అక్కడ, అట్లా కాకుండా ఒక 10 దాకా ఉన్నాయనుకోండి సపోజ్, ఇట్లా అర్థమవుతుందా. సో ఇట్లా ఇన్ఫినిట్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు స్టేట్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకోండి. స్టేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది అనుకోండి. బట్ ఇక్కడ నుంచి వీడికి పాస్ చేయాలంటే మనకు పాస్ చేయలేం, అది రాంగ్, డైరెక్ట్గా పాస్ చేయలేం. ఎట్లా పాస్ చేయాలి, ఇక్కడ నుంచి ఈడికి పాస్ చేయాలి, అండ్ ఇక్కడ నుంచి ఈడికి పాస్ చేయాలి, ఇక్కడ నుంచి ఈడికి పాస్ చేయాలి, అదేవిధంగా ఇక్కడ నుంచి ఈడికి పాస్ చేయాలి. సో మనం ఈ ఫస్ట్ పేరెంట్ నుంచి లాస్ట్ చైల్డ్కి పంపాలంటే మధ్యలో ఈ 3 చైల్డ్స్ని మనం దాటాలన్నట్టు, ఓకేనా. సో దాటాలంటే మనం ఎట్లా చేస్తున్నాం, దీనికి పంపించాలి. అన్నెసరీగా మనం మన కోడ్ అనేది అన్ని కాంపోనెంట్స్లలో యాడ్ చేస్తున్నాం, అన్నెసరీ అవసరం లేకున్నా కూడా మనకు అలా రాస్తున్నాం. సో ఇది మనకు ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసమే మనం యూజ్ కాంటెక్స్ట్కి వెళ్ళాలి. సో యూజ్ కాంటెక్స్ట్లో ఏం చేస్తారంటే మనకు ఏదైతే పేరెంట్ కాంపోనెంట్లో స్టేట్ ఉందో ఈ స్టేట్ని మనం డైరెక్ట్గా చైల్డ్ కాంపోనెంట్ యాక్సెస్ చేసుకోవస్తుంది. దేనివల్ల, ఈ యూజ్ కాంటెక్స్ట్ వల్ల మనం చేసుకోవస్తుంది అంటే, ఓకేనా. సో అది కూడా మీకు ఎగ్జాంపుల్గా ఒక డయాగ్రామ్ లాగా చూపెట్టాలంటే చూపిస్తాను చూడండి. సో ఇదంతా అండు చేసేసి సపోజ్ ఇక్కడ ఇట్లా ఉందనుకోండి మనకి, ఇది వచ్చేసి ఒక రియాక్ట్ కాంపోనెంట్ అన్నట్టు. ఇది వచ్చేసి ఒక రియాక్ట్ కాంపోనెంట్, ఇది వచ్చేసి రియాక్ట్ అప్లికేషన్ అనుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి ఇక్కడ రాస్తాను చూడండి, రియాక్ట్ యాప్. సో ఇది వచ్చేసి రియాక్ట్ యాప్. సో ఇందులో మన కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో మన కాంపోనెంట్స్ చూసినట్టయితే ఇదో కాంపోనెంట్ అండ్ ఇదో కాంపోనెంట్ సంథింగ్, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. డయాగ్రామ్ అనేది బాగుండదు ఇక్కడ మనకి, ఎందుకంటే మనకు మౌస్ లేదు, ఏం లేదు. నార్మల్గా ప్యాడ్ ఉంటుంది కదా మౌస్కి, ఆ ప్యాడ్తోనే యూజ్ చేస్తున్నాం, అందుకే ప్రాపర్గా రావట్లేదు. సో ఇది రియాక్ట్ అప్లికేషన్. ఇక్కడ మనకు స్టేట్ ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ మనకు స్టేట్ ఉందనుకోండి. సో దీన్ని మనం హైరార్కీ లెవెల్ లాగా మనం ఇట్లా పాస్ చేయాల్సి ఉంటుంది, ఇట్లా పాస్ చేయాల్సి ఉంటుంది మనం అన్నిటికీ అట్లా పాస్ చేయాలి. సో దానివల్ల మనకి ఇష్యూ అనేది ఉంది. బట్ మన యూజ్ కాంటెక్స్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చూపిస్తా చూడండి. సో ఇదేంటంటే కాంటెక్స్ట్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేంది కాంటెక్స్ట్. సో ఇది కాంటెక్స్ట్. ఇందులో లోపట మనకు రియాక్ట్ యాప్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూసినట్టయితే సో ఇక్కడ ఇది రియాక్ట్ యాప్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఏంటి, ఇది రియాక్ట్ యాప్. సో రియాక్ట్ యాప్ ఇది. ఇప్పుడు ఇందులో మనకి ఏమన్నా కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి సపోజ్. సో ఇదో కాంపోనెంట్, ఓకేనా. అట్లా మనకి ఇదో కాంపోనెంట్, అదేవిధంగా ఇదో కాంపోనెంట్. మనకు స్టేట్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తామంటే, స్టేట్ అనేది కాంటెక్స్ట్ దగ్గర క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, స్టేట్ ఇక్కడ క్రియేట్ చేస్తాం మనం, ఓకేనా. సో స్టేట్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఎవరికి ఎప్పుడు స్టేట్ అవసరం ఉన్నా డైరెక్ట్ ఈ కాంటెక్స్ట్ అనేది క్లిక్ చేస్తా అన్నట్టు. సో నీకు స్టేట్ కావాలా తీసేసుకో, సో నీకు స్టేట్ కావాలా, ఈ కాంపోనెంట్ కావాలా డైరెక్ట్ తీసేసుకో, ఈ కాంపోనెంట్ కావాలా డైరెక్ట్ తీసేసుకో, ఈ కాంపోనెంట్ కావాలా డైరెక్ట్ తీసేసుకో. అంటే మనం ఒక్క చైల్డ్ నుంచి వెళ్ళి ఇంకొక చైల్డ్కి మన డేటా అనేది పాస్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది మీకు. ఒక కాంపోనెంట్ నుంచి వెళ్ళి ఇంకో కాంపోనెంట్కి పాస్ చేయాల్సిన అవసరం లేకుండా ఇట్లా మనం కాంటెక్స్ట్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే డైరెక్ట్గా పాస్ చేయొచ్చు. ఏ కాంపోనెంట్కి కావాలంటే ఆ కాంపోనెంట్కి పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నార్మల్ రియాక్ట్ అప్లికేషన్ అయితే చూసినట్టయితే మనం ఫస్ట్ పేరెంట్ నుంచి వెళ్ళి లాస్ట్ చైల్డ్కి పాస్ చేయాలంటే
మిగిలిన అన్ని చైల్డ్స్కి పాస్ చేయాలి. బట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పేరెంట్ నుంచి లాస్ట్ పేరెంట్కి పాస్ చేయాలంటే మనం డైరెక్ట్ ఇక్కడ కాంటెక్స్ట్లో స్టేట్ క్రియేట్ చేసాం కదా, ఆ స్టేట్ అనేది డైరెక్ట్గా మనం ఇక్కడ డైరెక్ట్గా పాస్ చేయొచ్చు. ఏ చైల్డ్స్ అంటే మీడియేటర్గా మనకి ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ని మనకి ఈ యూస్ కాంటెక్స్ట్ అనేది సాల్వ్ చేస్తుంది. ఓకేనా? సో ఇది ఎట్లా చేయాలనేది మనం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చూద్దాం. మీకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పాను కదా, సో ఇట్లా వచ్చే ప్రాబ్లమ్ని ఏమంటారంటే ప్రాప్ డ్రిల్లింగ్ అంటారు. ఓకేనా? సో ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఏంటిదంటే మనకి చూడండి, ఈ స్టేట్ని ఇక్కడ కిందికి పాస్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, ప్రాప్స్ అవుతాయి కదా, మళ్ళీ అదే ప్రాప్స్ని మనం ఇక్కడికి పాస్ చేస్తున్నాం, అదే ప్రాప్స్ని మళ్ళీ ఇక్కడికి పాస్ చేస్తున్నాం, అదే ప్రాప్స్ని మనం ఇట్లా కిందికి పాస్ చేస్తున్నాం. సో ఇలా ఉండే ఇష్యూని మనం ఏమంటారంటే ప్రాప్ డ్రిల్లింగ్ అంటాం. సో ఈ ప్రాప్ డ్రిల్లింగ్ ఇష్యూని సాల్వ్ చేయడం కోసం మనం యూస్ కాంటెక్స్ట్ అనే హూక్కి వెళ్తాం. సో ఇది మీరు ఇంటర్వ్యూలలో కానీ ఎవరైనా అడిగారు అనుకోండి, వాట్ ఇస్ మీన్ బై ప్రాప్ డ్రిల్లింగ్, అట్లా మనకి మరి ప్రాప్ డ్రిల్లింగ్ ఇష్యూని ఎవరు సాల్వ్ చేయగలుగుతారు అట్లా అడిగినప్పుడు మీరు చెప్పాలన్నట్టు ఇదంతా స్టోరీ. సో ప్రాప్ డ్రిల్లింగ్ మనకు ఇట్లా ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని సాల్వ్ చేయడం కోసం మనం యూస్ కాంటెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. అలా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ, అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.